కడపగడ్డపై తొలిసారిగా మహానాడు వేదిక సభ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కమలాపురం నియోజకవర్గంలో పబ్బాపురం గ్రామంలో 125 ఎకరాల్లో మహానాడు సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహానాడు వేదిక సభ పరిషత్ ప్రాంతాలు ఎమ్మెల్యే కొత్త చైతన్యరెడ్డి పర్యవేక్షించారు. సమయానికి ముందే మహానాడు వేదిక ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మహానాడు సభాస్థలం నుంచి కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డితో మా కరెస్పాండెంట్ సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. తొలిసారిగా కూడా మహానాడు వేదికకు సంబంధించి ఇప్పటికే సభ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే కనుక కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం పరిసర ప్రాంతాలు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే కనుక పెద్దగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం ఏదైతే పబ్బాపురం గ్రామంలో ఉన్నటువంటి 125 ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను కూడా పూర్తిస్థాయిలో కూడా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి కూడా పరిశీలన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా 125 ఎకరాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ స్థలంలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఏర్పాటు ముమ్మరంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చైతన్యరెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. అన్న ఏంటి చెప్పండి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఇప్పటికే సమయం కూడా దగ్గర కావస్తుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ప్లాన్ ప్రకారం జరుగుతోంది. గ్రౌండ్ క్లియరెన్స్ అంతా అయిపోయింది. గ్రౌండ్ వర్క్స్, షెడ్స్ వర్క్ కానీ మిగతా వర్క్ కానీ బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రేపు కూడా కమిటీ వస్తూ ఉంది, మహానాడుకు సంబంధించిన కమిటీ రేపు ఎవరి పనులు ఏంటివని చెప్పి డిసైడ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ అయితే 99% పనులు పూర్తయ్యాయి. ఇంకొక 10% ఒక 10 to 10% కన్నా ఎక్కువ పనులు ఉండదు. మేజర్ పార్ట్ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా మన సర్వీసెస్ కావాల్సిన వర్క్ మాత్రం జరుగుతూ ఉంది. పార్కింగ్ క్లియరెన్స్ అయిపోయింది. పార్కింగ్ క్లియరెన్స్ కూడా ఇంకా చేయాల్సింది కొంచెం వర్క్ అయిపోయింది, కొంచెం చేస్తాం. ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి అనుకున్న టైం కన్నా స్టార్ట్ అయ్యేది కన్నా ఒక 2 రోజులు ముందే పూర్తిగా పనులు అయిపోగొట్టాలన్న టార్గెట్తో పనిచేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపుగా మనం అనుకున్న దానికన్నా మించి జనాలు రావచ్చు అంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏర్పాట్లు ఎలా విధంగా చేశారు? మీకు ఇక్కడ నియోజకవర్గానికి కావచ్చు 50 కిలోమీటర్ల దూరం ప్రజలకు పూర్తిగా ఎలా చేశారన్న? రాష్ట్రం మొత్తం నుంచి అది కాకుండా తెలంగాణ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా వస్తారు. దానికి ఒక ఎస్టిమేషన్ ఉంది. కాబట్టి ఎస్టిమేషన్ తగ్గట్టుగా ఎంతమంది వస్తారు, ఎవరినోని ఎక్కడ పెట్టాలని చెప్పేసి అకామిడేషన్ కూడా అన్నీ కూడా చేయడం జరిగింది. దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా అకామిడేషన్ కమిటీ కొద్దిమందిని వేసుకొని గత నెల రోజులుగా దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏమేమైతే ఫెసిలిటీస్ ఉన్నాయి, హోటల్స్, కళ్యాణ మండపాలు, ప్రైవేట్ స్కూల్స్, హాస్టల్స్, ఈరోజు హాలిడేస్ పీరియడ్ కాబట్టి అవి కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ఇచ్చారు. అవన్నీ కూడా పరిలోకి తీసుకొని మనకి ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి దరిదాపుల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా కలుపుకొని ప్లాన్ చేయడం జరిగింది. అన్నీ చూసుకుంటే మిగతా చోట్ల అన్నిటికన్నా కూడా ఒక 2 రూములు ఎక్కువగానే ప్లాన్ చేసుకొని ఉన్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఆ ఇష్యూ ఏముండదు. ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అందరికీ సౌకర్యాలు అనుకున్నట్టుగా ఉంటుంది. మహానాడు అంటేనే ఒక పెద్ద పండుగ తెలుగుదేశం పార్టీకి. అలాంటిది మహానాడు అనేది కడపలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? మహానాడు అనేది తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించిన మహాపండుగ. కడప జిల్లాలోనే ఎందుకు పెట్టాలనేది ఏం లేదు, అన్ని చోట్ల పెడతా వచ్చినారు. కడపలో ఎప్పుడూ పెట్టలేదు. రాయలసీమలో ఈసారి ఇంతకుముందు ఒంగోలు జరిగింది, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతకుముందు రాజమండ్రి, ముందు వైజాగ్ జరిగింది, కోస్టల్ అయిపోయింది. ఈసారి రాయలసీమలో పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలన్నప్పుడు కడప సెంట్రల్ పార్ట్. సార్ మనం కడపలో పెడదాము, ఎప్పుడు కడప సైడ్ ఏం పెద్ద ప్రోగ్రాం పార్టీకి సంబంధించి చేయలేదు సార్, ఘనంగా చేయాలి కాబట్టి అంతా సెంటర్గా ఉంటుందని కూడా చెప్పేసి భావించి కడపలో పెట్టడం జరిగింది. కడపలో మీకు క్వశ్చన్ మార్క్ మరి కడపలోనే ఎందుకు అన్న ప్రత్యేకంగానే లేదు. పార్టీ ప్రతి చోట ఉంది. ఈసారి కడపలో కూడా మంచి ఫలితాలు రాబట్టింది పార్టీ మీద అభిమానం ఎంత ఉంది అనేది లోపల నుంచి ఈసారి బయటికి వచ్చింది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి కడపలో గ్రాండ్గా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే జగన్ అడ్డా అని అంటారు మామూలుగా. అయితే కనుక పూర్తి మహానాడుతో కూడా ఆ అడ్డా కోటలు కూడా బద్దలు కొట్టినట్టు అనుకోవచ్చా? అది మన ఎలక్షన్లోనే అయిపోయింది. అడ్డా అనేది ఎవరు అడ్డం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి అడ్డా అనేది ఏముండదు. ఎవరు పని చేస్తారో, ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళని ప్రజలు పట్టం కడతారు, లేకుండా అంటే పక్కన పడేస్తారు. అది మన ఎలక్షన్లో బాగా అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో సొంతవాడని చెప్పి చాలా రోజులు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్తో కడప జిల్లాలో రావడం జరిగింది. ఒకసారి ఆయన పాలన చూసిన తర్వాత అది పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనేది పక్కన పెడితే ఉన్నదాన్ని నాశనం చేసేయడం ఒక ఫీలింగ్తో జనాలు రివర్స్ అయ్యారు. ఎవరైతే పని చేస్తారో జనాలకు వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. ఎవరిది అడ్డా ఉండదు. ఈ అడ్డా ఉండాలంటే నువ్వు బాగా పని చేయాలి. అంటే ఈ మహానాడులో పూర్తిస్థాయిలో కూడా అధ్యక్షుడి పదవి అనేది కొద్దిగా
యువ నాయకుడికి ఇవ్వచ్చు అనేది కొద్దిగా జరుగుతున్న నేపథ్యం ఎలా ఉండబోతుంది మహానాడు? ఆ డిస్కషన్స్ మా దగ్గర ఎక్కడ ఏం లేవు. మా అధ్యక్షుడు అయితే చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు ఉన్నారు. కానీ పార్టీ ఏ డెసిషన్ తీసుకున్నా, పార్టీ అందరి మీద పెద్దలందరూ తీసుకున్న దాని ప్రకారం అందరూ పట్టుబడి ఉంటారు. దానికన్నా ముఖ్యంగా మేము ఈసారి మహానాడులో తీసుకున్న లైన్ ఏంటంటే, ఇక్కడి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం చూడాల్సిన యాంగిల్ ఏంటి, ఇంకొక 20 ఏళ్ళలో మన రాష్ట్రం ఎట్లుండాలి, మన జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి, వాటికి అనుగుణంగా అవి రిఫ్లెక్ట్ అయ్యేటట్లు మన మహానాడు ఉండాలి. ఈ రోజుకి ఆలోచించి అయిపోయింది ఈ రోజు పద్ధతి కాదు. భావితరాలు భవిష్యత్ తరాలు ఎలా ఉండాలన్న ఒక టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి అన్న దాని మీద మహానాడులో డిస్కషన్ కూడా జరుగుతుంది ఫ్యూచర్ గురించి. ఆ అనుగుణంగానే మేము తయారవుతున్నాం. మీ స్టేజ్ కానీ ఏవైనా కూడా దానికి అనుగుణంగా మహానాడు ఉంటుంది. ఈసారి ఈ రోజుతో అయిపోలేదు. రాష్ట్రాన్ని ఇంకొక 20 ఇంతకుముందు విజన్ 2020 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా సాధించగలిగారు, అదే విజన్ పెట్టుకొని ఇట్లా ముందుకు పోతున్నారు. దానికి అనుగుణంగా మహానాడు ఈసారి జరగబోతుంది. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ఒక పార్టీని కూడా, పార్టీ క్యాడర్ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఇప్పుడున్న యువత ముందుకు ఎలా ఉండాలి, అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా మహానాడు ఈసారి జరగబోతుందని చెప్పి తెలియజేస్తాను. లాస్ట్ ఫైనల్గా చంద్రబాబు గారి టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వస్తారు? 3 రోజుల పాటు ఇక్కడ ఆయనకు హై సెక్యూరిటీ ఏమైనా ఏర్పాటు చేస్తారు? 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ ఉంటారు. 27, 28, 29 దానికి తగ్గట్టు అన్ని సెక్యూరిటీ జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచే బాంబ్ స్క్వాడ్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చెకింగ్లో వస్తున్నారు. ఎవ్రీడే ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కార్యక్రమాలు కూడా పోలీసు వాళ్ళు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ప్రోగ్రాంకు అనుగుణంగానే ఆయన పార్కింగ్ రిక్వెస్ట్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి అదనపు బలగాలు కూడా వాళ్ళు ముందు నుంచి, అంటే ఒక 2-3 రోజులు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నట్లు మాకు కూడా సమాచారం. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇవన్నీ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో Z+ సెక్యూరిటీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే సెక్యూరిటీ ప్రణాళికలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి ఒక పెద్ద పండుగ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తామని, అనుకున్న టయానికి కూడా పూర్తి స్థాయిలో కూడా వేదిక కావచ్చు, అలాగే సభ కావచ్చు, అలాగే ప్లీనరీకి సంబంధించినటువంటి సభను కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే విజన్ 2020 ఉందో చంద్రబాబు నాయుడు ఆ ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో 20 తరాలకు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే నేపథ్యంలో కూడా మహానాడు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఆయన Z+ సెక్యూరిటీ ఉంది. పూర్తిస్థాయిలో కూడా రూట్ మ్యాప్కు సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, పార్కింగ్, అలాగే ఏదైతే రాష్ట్రం నుంచి కాదో అటు తెలంగాణ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. పబ్బారపురం నుంచి మహానాడు సభ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.